ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామమున ఈ ఉదయకాలపు కూడికలో చేరవచ్చిన మీ అందరికీ, విశేషంగా ఈ 4 దినాల సభలలో దేవుని దాసులతో పాటు నన్ను కూడా వాక్య పరిచర్య కొరకు, సహవాసం కొరకు ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు ఉదయ కిషోర్ గారికి, అలాగే వారితో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ ప్రేమందనాలు తెలియజేస్తున్నాను. సహోదరి కూడా మీకు ప్రేమందనాలు తెలియజేస్తున్నారు. మార్టూరులో ప్రభు తన కార్యాన్ని ప్రారంభించిన ప్రారంభ సంవత్సరాల నుండి ఈ గ్రామములో, సంఘములో కొన్నిసార్లు దర్శించి దేవుని వాక్యము అందించడానికి ప్రభు కృప చూపించారు. దేవుని దాసులు బాలమురుగన్ గారిని, ఐజక్ బాబు గారిని ప్రభు మొదటి రోజు చక్కగా వాడుకున్నందుకై ప్రభుకు స్తోత్రములు. నా జత ప్రసంగికులు ఎవరో కూడా నాకు తెలియదు. వారు మన క్రొత్తవారేం కాదు, చాలా కాలంగా మనకు తెలిసిన వారే. ప్రభువు ఈ ఉదయకాలం దేవుని సేవకులు రాజరావు గారిని, బాలమురుగన్ గారిని చక్కగా ఉపయోగించి మంచి వర్తమానాలు మనకు అందించినందుకై ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చదువుకొని మనం చిన్న వర్తమానం విందాం. నేను క్రొత్త విషయాలు ఏమీ అందించడం లేదు, అయితే అందించేవి పూర్తిగా పాత విషయాలు కాదు, లేక నా జ్ఞాపకంలో ఉన్నవి కావు. ఇటీవల ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు ఆయా గ్రంథాలు ఆ కూడికల్లో అందించడం జరిగింది. ఒక స్థలంలో హోషేయ గ్రంథంలో నుండి కొన్ని ధ్యానాలు చేశాం. మరొక స్థలానికి వెళ్ళినప్పుడు జకరియా గ్రంథంలో నుండి ధ్యానాలు చేశాం. ఇటీవలే జనవరి నెలలో ఈ ప్రాంతంలో మలాకీ గ్రంథంలో నుండి ధ్యానాలు చేశాం. ఈ దినాల్లో రూతు గ్రంథంలో నుండి నేను జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. మీ దగ్గర గ్రంథాలు ఉన్నవి కదా. పాత నిబంధనలో 220 నుండి 222 వరకు ఉన్న పేజీల్లో రూతు గ్రంథంలో నుండి మొదటి అధ్యాయంలో చివరి వచనాలు మనం చదువుకుందాం. We shall read from the book of Ruth, chapter 1, beginning at verse 18 down to 22. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 18 నుండి చివరి వరకు చదువుకుందాం. నేనే చదువుతున్నాను. వాక్య పరిచర్యలో సహోదరులు చదివి సహాయం చేస్తారు. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను. కనుక వారిద్దరూ బేత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బేత్లెహేము చేరిరి. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, చిన్న ధ్యానం చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, సర్వ శక్తిమంతుడోగు దేవా, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లవలసి ఉన్నవి. మీ ప్రియ కుమారుని మీ రొమ్ము నుండి మా కొరకు రక్షకునిగా నియమించి పంపించారు. ఆయన చిందించిన రక్తధారల్లో మమ్మను కడిగి మీ సొత్తుగా మమ్మను స్వీకరించారు. ప్రపంచమంతటిలోనూ
ఆంధ్ర రాష్ట్రంలోనూ మమ్మను అనేక స్థలాల్లో చిన్న చిన్న మందలుగా మీరు వాడుకొనుచు మా ద్వారా ఆరాధింపబడుచున్నారు. మా సేవలను మీరు అంగీకరిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఏర్పడిన సంఘాలను బట్టి, జరుగుతున్న సేవను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మార్టూరులో మిమ్మల్ని ప్రేమించేవారు, మీ పనిలో ప్రయాసపడే వారందరిని బట్టి మీకు స్తోత్రములు. సంఘము ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయబడిన సభలలో 2వ దినానికి నడిపించి ఇప్పటికే మాతో సమృద్ధిగా మాట్లాడుతూ వచ్చారు. ఇంకా కొంత సమయం మమ్మను దర్శించుమని, మీ లేఖనములు మాకు వివరించుమని, మీ స్వరము వినగలుగునట్లు, దానికి మేము లోబడగలుగునట్లు సహాయము చేయమని మీకు అప్పగించుకొనుచున్నాము. నిలిచినవాడు బలహీనుడు, వ్యర్థుడు, నిష్ప్రయోజకుడు అంగీకరిస్తుండగా మీరే కనికరించండి. ఆత్మతో నింపండి, నడిపించండి. మీ తట్టు మమ్మను ఆకర్షించండి. మీ కృపా కార్యం ఈ దినాలలో మా అందరిలో జరిగించుమని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అనే మాట చాలా స్థలాల్లో సరిగా చెప్పడం లేదు. ఇక్కడ బాగా చెప్పారు, నాకు చాలా సంతోషం. అది మీ స్థానిక సంఘాల్లో కూడా ఎప్పటికీ జ్ఞాపకించుకుని అలా చెప్పండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చాలా పరిచయమైన గ్రంథములో నుండి పరిచయమైన వాక్య భాగాన్ని చదువుకున్నాం. రూతు గ్రంథములో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఇది ఒక చరిత్ర గ్రంథం, మనకు తెలిసిందే. వాస్తవానికి న్యాయాధిపతులు ఏలిన దినముల యందు జరిగిన చరిత్ర ఇది. గనుక న్యాయాధిపతులు 2వ గ్రంథం అనుకోవచ్చు దీన్ని. సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం ఉన్నాయి. రాజులు మొదటి 2 గ్రంథాలు ఉన్నాయి. దినవృత్తాంతములు మొదటి 2 గ్రంథాలు ఉన్నాయి. న్యాయాధిపతులు 2వ గ్రంథం లేదు, ఇదే అది. ఈ న్యాయాధిపతులు ఏలిన దినాల్లో జరిగిన చరిత్ర. కొద్ది నిమిషాలు మనము ఆ సంగతిని ఆలోచించి ముందుకు సాగిపోదాం. న్యాయాధిపతులు అని బహువచనంలో చెప్పాడు. ఆ గ్రంథంలో చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు. ఆ కాలము ప్రభు ఎరిగినదే. ఆ దినాలలో యెహోవా వారికి రాజుగా ఉన్నాడు, కానీ ఆయన ప్రభుత్వాన్ని, ఆయన రాజరికాన్ని వారు అంగీకరించలేదు. ఆ దినాలు అంటే ప్రభు యొక్క ప్రభుత్వాన్ని, ఆయన శిరసత్వాన్ని అంగీకరించని కాలంలో జరిగిన ఒక సన్నివేశం. సంఘాలలో కడపలో కానీ మార్టూరులో కానీ ఎక్కడైనా మన ప్రభు యొక్క ప్రభుత్వాన్ని మనం అంగీకరించాలి. మనం విన్నాం కదా, ప్రభువా నీవెవరో, ప్రభువా నేనేం చేయాలి అని దమస్కు రోడ్డు మీద ఆ యవనుడు ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాడు. అంటే ఇంతవరకు నా జీవితానికి నేనే ప్రభువును, ఇక నుండి నా జీవితానికి నీవే ప్రభు అని ఆయన ప్రభుత్వానికి అప్పగించుకున్నాడు. అందుకే ఆయన వ్రాసినటువంటి పత్రికల్లో ఎక్కడ కానీ మనం చదివితే ప్రభు అయిన యేసు అని రాస్తున్నాడు, క్రీస్తు యేసు అని రాస్తున్నాడు. ఆయన క్రీస్తు లేక ఆయన ప్రభువు అనే సత్యాన్ని ఆయన అంగీకరిస్తున్నాడు. దాన్ని మర్చిపోకుండా ప్రతిసారి ఎత్తి మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు అనేది హిజ్ ఫుల్ టైటిల్ అంటారు, ఆయన పూర్తి పేరు అది. అందువల్ల మన ప్రార్థనల్లో కానీ, మన ఆరాధనలో కానీ, మన అనుభవంలో కానీ ఆయనను మనం గౌరవించాలి. ఆయన స్థానము మనము ఆయనకు ఇవ్వాలి. అది ముఖ్యంగా నేర్చుకోవాల్సిన పాఠం. యేసు అని ముగించకూడదు ఎప్పుడు కానీ, ఎక్కడ కానీ. సర్దుబాటు చేసుకుందాం. ఆయన ప్రభుత్వాన్ని సంఘములో మనం గుర్తించాలి.
మన వ్యక్తిగత జీవితంలో మనం అంగీకరించాలి. మన కుటుంబాల్లో కూడా ఆయన ప్రభుత్వాన్ని మనం అంగీకరించాలి. ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోతే చాలా నష్టాలు ఉంటాయి. న్యాయాధిపతుల గ్రంథం అపజయాల గ్రంథం అంటారు. అందుకే మన విశ్వాస జీవితంలో మనము జయించే వారంగానే ఉండాలి. ఓవర్కమర్స్ అంటారు. ఆయనను బట్టి, ఆయన రక్తమును బట్టి, మనమిచ్చే సాక్ష్యాన్ని బట్టి, ఆయన నామమును బట్టి మనము జయించే వారంగానే ఉండాలి. కానీ అపజయాలతో కూడిన జీవితం, అవకతవకల జీవితం ఉండకుండా జాగ్రత్త పడాలి. ప్రభువు నాతో నీతో అందరితో మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతులు ఏలిన దినాల్లో అది సంభవించింది అన్నాడు. ప్రభువు వారికి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. ఒక రకంగా న్యాయాధిపతుల గ్రంథం కానీ, రూతు గ్రంథం కానీ మొట్టమొదట చదువుకుంటే చాలా దుఃఖం ఉన్నది, సంతోషం లేదు. ఎందుకు? వారు ప్రభు యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. అందుకే తమ సొంత ఇష్టానుసారంగా జీవించినందువల్ల నష్టపోయినట్టున్నాయి. రూతు గ్రంథం కూడా మనం గమనిస్తే మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో అక్కడ దుఃఖం ఉన్నది, నష్టం ఉన్నది, కర ఉన్నది, అసంతృప్తి ఉన్నది, మరణం ఉన్నది, వేదన ఉన్నది. అది మంచి ప్రారంభం కాదు. ఏమిటి కారణం అంటే, ఋతు గ్రంథాన్ని అలా చూస్తున్నప్పుడు ఈ అధ్యాయం ప్రారంభంలో ఉండవలసిన స్థలములో ఉండకుండా ఆ స్థలాన్ని విడిచిపెట్టి కాని స్థలానికి చేసిన ప్రయాణం, యోదా బేత్లెహేము నుండి మోయాబుకు చేసిన ప్రయాణం, దానితో అధ్యాయం ప్రారంభించాడు. కానీ ప్రభుకు స్తోత్రం. సంతోషకరమైన విషయం ఏమంటే, ఆ అధ్యాయాన్ని బేత్లెహేముకు చేరినట్లుగా చూపించి ముగించాడు కదా. రిటర్న్ జర్నీ దైవజనులు ఆనందం గారి దినాల్లో చెప్పేవారు. బేత్లెహేములో ఉండవలసిన నయోమి తిరిగి బేత్లెహేముకు వచ్చింది. అది సంతోషం, హ్యాపీ కంక్లూషన్, జాయ్ఫుల్ కంక్లూషన్. అది ఆనందకరమైన మహిమకరమైన ముగింపు. ఈ ఉదయకాలం నాతో నీతో ప్రభు మాట్లాడే వర్తమానం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. మనము బేత్లెహేముకు రావాలి. మనం ఉండవలసిన స్థలములో మనం ఉండాలి. మనం బేత్లెహేమును విడిచిపెట్టకూడదు. మన పట్ల దేవుని చిత్తమేదో ఆ బేత్లెహేమును మనం పోగొట్టుకోకూడదు. అక్కడ వారు బేత్లెహేమును విడిచి వెళ్ళారు అని మొదటి వచనాల్లో చెప్పాడు. ఒక్క కుటుంబమే, అంతవరకే రాశాడు. కానీ వెళ్ళిన వారందరూ తిరిగి రాలేదు. వెళ్ళినప్పుడు నలుగురుగా వెళ్ళారు, అంతేగా. నయోమి, ఆమె భర్త ఎలీమెలకు వారిద్దరు కుమారులు మహలోను, కిల్యోను, నలుగురుగా వెళ్ళారు. తిరిగి వచ్చినప్పుడు ముగ్గురే వచ్చారు. ముగ్గురు వచ్చారా? బయలుదేరినప్పుడు ముగ్గురు ఉన్నారు, కానీ చివరికి బేత్లెహేము చేరింది ఇద్దరే. ఇక్కడి నుండి వెళ్ళిన నయోమి వచ్చింది, తిరిగి వచ్చింది, అది సంతోషం. ఆమె తిరిగి రావడం ద్వారా తనతో కూడా మరొక ఆమెను తెచ్చింది. మనం సరికాని మార్గంలో వెళ్ళినప్పుడు మనం పోగొట్టుకుంటాం, అనేక మందికి నష్టం కలిగిస్తాం. కానీ ప్రభువు విధానంలో, ప్రభు మార్గంలో వచ్చినప్పుడు మనము మేలు పొందుతాం. ఇంకా క్రొత్త వారికి, అనేక మందికి కూడా మనం మేలు కలిగిస్తాం. మన పాఠం అయిపోయినట్టే. ఇంతే సంగతులు, ముఖ్యమైనవి అవే. ఆలోచించారా? మనము ఎక్కడ ఉండాలని మన ఎడల ప్రభు యొక్క చిత్తం, దాన్ని మనం తేటగా గ్రహించి దానిలో మనము ముందుకు సాగడం, అందులో ఆశీర్వాదం ఉన్నది. జ్ఞానాన్ని బట్టి దినాల్లో మాట్లాడేవారు ఉన్నారు, సమర్థించుకునేవారు ఉన్నారు. కానీ మన పట్ల ప్రభువు చిత్తము ఒక్కటే. ఎప్పుడైనా ఆయన చిత్తం మారదు. రాజరావు గారు చెప్పినట్టు అర్థం మారదు కదా. దేవుని వాక్యం అలాగే ఉంటుంది. మనమే మార్పులు చేసుకుంటూ ఉంటాం రకరకాలుగా. ఒకప్పుడు ఒక రకంగా, మరొక రకంగా మాట్లాడుతూ ఉంటాం. మొత్తానికి ఈ గ్రంథంలో మొదటి అధ్యాయంలో
తిరిగి వచ్చిన నయోమి, బేత్లెహేము చేరిన నయోమి, ఆమె బేత్లెహేముకు చేసిన ప్రయాణం చాలా గంభీరమైనది. వారు ఇద్దరు యవల కోత ఆరంభములో బేత్లెహేము చేరిరి అని ముగిస్తున్నారు. యోధా బేత్లెహేము నుండి అని మొదటి వచనం ప్రారంభించాడు. అది చేయకూడని ప్రయాణం, అది దుఃఖకరమైన ప్రయాణం, అది నష్టంతో కూడిన ప్రయాణం, అది మాదిరి లేని ప్రయాణం. కానీ వారు చేరిరి, బేత్లెహేము చేరిరి అని ఆయన ముగిస్తున్నాడు. దేవుని గ్రంథంలో ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. ఇదే పాఠం మనకు నేర్పించడానికి ప్రభు చాలా దృష్టాంతాలు ఉంచాడు. ఆదికాండములోనే ప్రభువు నియమించిన స్థలములో ఉండవలసిన అబ్రామును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు దిగిపోయాడు అని అక్కడ రాయబడి. ఐగుప్తు అంటేనే క్రింద భాగంలోనే దిగిపోయాడు. అతడు కొద్ది కాలం ఐగుప్తులో ఉన్నాడు, కానీ మళ్ళా అక్కడి నుండి త్వరగా లేచి తాను మొదట బలిపీఠం కట్టిన స్థలానికి వచ్చాడన్నాడు. 12వ అధ్యాయం చివరి వచనాల్లో ఐగుప్తుకు వెళ్ళాడు. 13వ అధ్యాయమే అతడు తిరిగి వచ్చాడు. మనం తిరిగి రావడానికి చాలా సంవత్సరాలు తీసుకుంటున్నాం. కొన్నిసార్లు అసలు మనం తిరిగి రావడమే లేదు. నారా ఐగుప్తుకు వెళ్ళడం సరికాని ప్రయాణం, కనాను నుండి ఐగుప్తుకు వెళ్ళే ప్రయాణం. కానీ ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి రావడం అది చేయవలసిన ప్రయాణం, సరి అయిన ప్రయాణం. సువార్తల్లో ఉపమాన రీతిగా ప్రభు చెప్పాడు. యెరూషలేములో ఉండవలసిన ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? యెరికోకు దిగిపోతున్నాడు. ఆ ప్రయాణంలో నష్టం పొందాడు. అసలు ప్రాణమే పోవలసింది. ప్రభు కృపను బట్టి అతడు కాపాడబడ్డాడు, కానీ అంతేగా కొర్ర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళారు అన్నాడు. ఆ సమరయుడు అతని మీద జాలిపడ్డాడు, అతని దగ్గరికి వెళ్ళాడు, అతని గాయం కట్టాడు, అతనికి అవసరమైన పరిచర్య చేశాడు, అతని కొరకు ఖర్చు పెట్టాడు, తన సమయం ఇచ్చాడు, తన వాహనం ఇచ్చాడు, పూటకోళ్ళు ఇంట చేర్చాడు, కావలసింది ఖర్చు పెట్టి అతడు పరామర్శించి మళ్ళా ఆ ఇంటి వాడిని కూడా పరామర్శించమని చెప్పి అప్పగించి వెళ్ళాడు. యెరూషలేముకు చేసే ప్రయాణం అది దీవెనకరమైన ప్రయాణం, చేయవలసిన ప్రయాణం. అలాగే సువార్తలో మరొక కుమారుని గురించి మనం చదువుతున్నాం. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు ఆస్తిలో నా భాగం కావాలని బలవంతం చేసి తీసుకుని దూర దేశానికి వెళ్ళిపోయాడు. అది చేయకూడని ప్రయాణం. తెలిసిన విషయాలే చెప్పాను కదా. మరేమైంది ఆ ప్రయాణంలో? మేలు పొందాడా? ఆనందించాడా? ప్రభు యొక్క దీవెన అతనితో ఉన్నదా? లేదు. నష్టపోయాడు. కలిగినదంతా ఖర్చు పెట్టాడు, దుర్వ్యాపారం చేసి నష్టపోయాడు. చివరికి తినడానికి ఆహారం లేనివాడయ్యాడు. స్నేహితులు అతన్ని విడిచిపెట్టారు. అతను ఎందుకు కనికరపడినవాడు ఒక్కడు లేడు. పందులు తిను పొట్టుతోనైనా తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడంటే ఎంత దుస్థితికి, ఎంత నీచమైన స్థితికి అతడు దిగజారిపోయాడు. ఆలోచన వచ్చే కాన్సిక్వెన్సెస్, సరికాని ఆలోచనలు, సరికాని నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు విధానాలు, తప్పుడు ప్రయాణాలు, తప్పుడు వైఖరి, దాని ద్వారా కలిగే నష్టాలు. ఎన్ని దెబ్బలు అర్థం చేసుకుందాం. తిరిగి వస్తే అతడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు తండ్రి వద్దకు రావాలని. నా తండ్రి ఇల్లు. అప్పుడు వానికి జ్ఞాపకం వచ్చినది. తిరిగి వచ్చినప్పుడు తండ్రి త్రోసివేశాడా? లేదు. దూరంలో ఉండగానే వెళ్ళి అతడు కుమారుడు ఆయన కొరకైనా కనిపెడుతున్నాడు. మెడ మీద పడ్డాడు, కౌగిలించాడు, ముద్దు పెట్టాడు, క్షమించాడు. నా కుమారుడా, నీవు కూలివాడవు కావు, నీవు నా కుమారుడవు. నా మాట వినకపోయినా నీవు నా కుమారుడవే, నీవు దూరం అయిపోయినా నీవు నా కుమారుడవే. ఈరోజు నిన్ను పోల్చడానికి వీలు కాని స్థితికి నీవు దిగజారిపోయావు. స్టిల్ యు ఆర్ మై సన్, యు కమ్ బ్యాక్. నీవు తిరిగి రా, నేను క్షమిస్తాను, చేర్చుకుంటాను. తండ్రి హృదయం అటువంటిది.
మన పరలోకపు తండ్రి కనిపెట్టేవాడు, ప్రేమించేవాడు, క్షమించేవాడు, చేర్చుకునేవాడు. మనం పోగొట్టుకున్నవన్నీ మనకిచ్చేవాడు. స్నేహితుల, ఉదయకాలం నమ్మిన మనం మారు మనసు పొందుదాము. దేవిదాసులు మంచి పునాది వేశారు. మారు మనస్సు, రక్షణ అనే కార్యములో మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవిదాసులు చెప్పారు కదా, ఈమెలో మారు మనసు కలిగింది. ఎవరిలో? నయోమిలో. బాగా చెప్పారు మా నయోమిలో మారు మనసు కలిగింది. బ్యాక్ స్లైడర్ కమింగ్ బ్యాక్ టు బేత్లెహేమ్. చాలా మంచి ఆలోచన అది. ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఎవరితో సహవాసం చేయాలో, ఏ స్థితికి రావాలో, ఎలాగూ దీవెనకరంగా వాడబడాలో, ఎలాగూ సాక్ష్యం పొందాలో ఆ స్థితికి ఆమె చేరినట్టుగా మొదటి అధ్యాయం చివరిలో మనం గమనిస్తున్నాం. ఆ కుమారుడు తిరిగి వచ్చాడు. ఉపమానంలో చెప్పబడిన అతడు గాయపడినవాడు ఆ యెరూషలేము బాటలో మళ్ళా కిందికి వెళ్ళిపోకుండా, ఎరికోకి వెళ్లకుండా, ఎరికో సాంగత్యంలో నష్టపోకుండా అతడు పైకి వచ్చాడు. కమాప్, యెరూషలేముకు రావాలి, తండ్రి ఇంటికి రావాలి, బేత్లెహేముకు రావాలి, వాగ్దాన దేశానికి రావాలి. మన స్థానమేదో, మనం ఎక్కడ ఉండాలో, ప్రభు యొక్క చిత్తమేమిటో, ఆ తండ్రి ఇల్లు, తండ్రి సహవాసం, బేత్లెహేం రొట్టెల ఇల్లు, మనం ఫలించవలసిన స్థలం అదే. ఎఫ్రాతీయులు, వారు ఎఫ్రాతీయులు అని వ్రాస్తున్నాడు. ఫలించవలసిన వారు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నిష్ఫలులుగా ఉన్నారు. బేత్లెహేములో అన్ని రకాల వారు ఉంటారు, అంతేగా. సంఘములో అన్ని రకాల వారు ఉంటారు. ఎవరెవరు ఉంటారు సంఘములో? బోయజు ఉంటాడు, బలవంతుడు ఉంటాడు, మహులోను ఉంటాడు, కిల్యోను ఉంటాడు, వ్యాధిగ్రస్తుడు ఉంటాడు, క్షీణించిపోయేవాడు ఉంటాడు. అయినా అది రొట్టెల ఇల్లు. నయోమి ఉంటుంది, మధురము మనోహరం. ఎలీమెలకు ఉంటాడు, దేవుడైన రాజు అనే ఆలోచన గలవాడు. దానికి పూర్తిగా అతను లోబడలేదు కనుక నష్టపోయాడు. ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె తిరిగి రావడం అనేది హర్ రిటర్న్ జర్నీ నాకు చాలా ఇష్టమైనది. నేను దాన్ని వివరించలేను, కానీ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బేత్లెహేముకు ఆమె ఎలా తిరిగి వచ్చింది, ఆమెలో ప్రభు జరిగించిన కార్యము మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రయాణం ఎవరు తలపెట్టారు? అయ్యా, మొదటి అధ్యాయం రూతు గ్రంథం 21 చదవండి. నేను వెళ్ళి తిని అని ఆమె తేటగా సాక్ష్యం ఇస్తున్నది, లేక ఒప్పుకుంటున్నది ఆమె కదా. నేను వెళ్ళి, నా భర్త వెళ్దామన్నాడు, నేను ఏకీభవించాను అని చెప్పడం లేదా. భర్త లేడు, భర్త చనిపోయాడు. కాబట్టి ఇంతకు బేత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళడంలో డైరెక్షన్ ఎవరిది? నయోమిదా. ఇంక అనుమానం ఏముంది? చూసారా, చాలా సంఘాలు దెబ్బతినడానికి డైరెక్షన్ ఎవరిదంటే ఒక సిస్టర్దే. ఇక ఏమైనా అనుకోండి, ఆ సిస్టర్ ఈ సిస్టర్ బాగుపడితే ఇంకేం లేదు బ్రదర్ అన్నాడు ఒక ఆయన. ఎప్పుడు మనం బాగుపడేది? బ్రదర్స్ కూడా ఉన్నారులే, బ్రదర్స్ అయిన తక్కువ కాదు, సిస్టర్స్ని మించిన బ్రదర్స్ ఉన్నారు. కానీ ఆ పరిస్థితిలో ప్రయాణం చేయాలి, వెళ్ళాలి 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 వెళ్ళాలని వెళ్ళే వరకు విడిచిపెట్టలే. ఎవరు? ఇంకెవరు? నయోమి. చూసారా, ఆమె ఇన్ఫ్లుయెన్స్ అంతగా ఉందన్నమాట. కుటుంబం అంతటిని తన మాట చేత నడిపించుకోగలిగిన ప్రభావం ఉన్నది. మంచిదా? ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడు శిరస్సు. దేవుని వాక్యం చెప్తున్నాయి. చదువున్నా లేకపోయినా, తెలివిన్నా లేకపోయినా, దేవుని వాక్య ప్రకారం అలా గౌరవించినప్పుడు కుటుంబాలు క్షేమకరంగా ఉంటాయి. ప్రభువునందలి భయభక్తుల్లో ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు అని ఆయన చెప్తున్నాడు. అందులో యూదుల ధర్మం ప్రకారం పురుషుడు యజమానిగా ఉండి నడిపించాలి. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని అబ్రహాము శారాలను గురించి ఆదికాండంలో ఉన్న సంగతి పేతృపత్రికలో రాస్తున్నాడు. శారా ఏం చేస్తున్నది? యజమానుడని పిలిచే అన్ని విషయాల్లో అబ్రహాముకు లోబడి ఉన్నాడు.
నయోమి ఏం చేస్తున్నది? మనం వెళ్ళాల్సిందే. ఎక్కడికి? మోయాబుకు. ఎందుకు? ఇక్కడ కరవ ఉన్నది, మనం వెళ్దాం. నేను వెళ్ళి తిని. ఈరోజు ఆమె గ్రహించింది. ఈరోజు ఆమె దుఃఖపడుతున్నది, బాధపడుతున్నది. ఆమెలో మారు మనసు కలిగింది, ఆమెలో మార్పు కలిగింది, ఆమెలో పశ్చాత్తాపం కలిగింది. రిపెంటెన్స్ లీడ్స్ టు రెస్టోరేషన్. పశ్చాత్తాపం అనేది అసలు ఉంటే మనం తిరిగి సమకూర్చబడ్డానికి అవకాశం ఉంటుంది. స్నేహితులారా, నేనేం చేశాను అని, నేనేమి చేశానని ఆలోచన చేయాలి. దేవుని గ్రంథంలో చెప్తున్నాడు కదా, నయోమి తిరిగి వచ్చింది. నేనే వెళ్ళాను, నేనే ప్రేరేపించాను, నేనే నడిపించాను. నా భర్త నాతో వచ్చాడు, చిన్నపిల్లలు వారు మాతో వచ్చారు. నా పెనిమిటి చనిపోయిన తర్వాత మేము అక్కడే నిలిచిపోయాం. అప్పుడైనా తిరిగి రావాల్సింది, రాలేదు. అది పొరపాటే. కుమారులు ఎదిగారు, వారికి వివాహాలు చేయాల్సి వచ్చింది. అన్య దేశంలో అన్యులనే మేము పెళ్లి చేశాం, కానీ పెళ్లి చేశాం. ప్రభు తీర్పు చేశాడు. ఆయన న్యాయాధిపతి, న్యాయముగా తీర్పు తీర్చేవాడు. నలుగురుగా వెళ్ళాం. మా కుటుంబంలో ఒక్క స్త్రీగా నేను మిగిలిపోయాను. పురుషులు 3 అక్కడే చనిపోయారు, పాతిపెట్టబడ్డారు. ఆమెలో ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత పశ్చాత్తాపం కలుగుతుందో ఆలోచించారు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీలో ఎప్పుడైనా అలా కలిగిందా? నవ్వుకోవడానికి కాదు, వర్తమానాలు సరదా కోసం కాదు, మిమిక్రీ కోసం కాదు, కాలక్షేపం ముచ్చట్ల కొరకు కాదు, హావభావాలతో ప్రజలు ఉబ్బి తబ్బిబ్బవాలని కాదు. డీప్ వర్క్ ఆఫ్ రిపెంటెన్స్, మారు మనసు, పశ్చాత్తాపం అనే ఆ కార్యం లోతుగా నాలో నీలో జరగాలి. ఆయన పిల్లలుగా మనం జీవిస్తున్నామా? ఆయన కట్టడలు మనం పాటిస్తున్నామా? ఆలోచించడానికి. నయోమి తిరిగి వచ్చింది. దానిపైన చూడండి, ఋతు గ్రంథంలో 18, 13, 14 వచనాలు ఒకసారి చదివయ్యా. మొదటి అధ్యాయమే కదా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా. ఓ నా కోడండ్రారా అని కాదు, నా కుమార్తెలారా అని మాట్లాడుతున్నది ఆమె. అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. బయలుదేరినప్పుడు ఎలా బయలుదేరారు మనం ఆలోచిస్తే, ఆహారము లేదు అని బేత్లెహేము విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళింది ఆమె. అక్కడ ఏం జరిగిందో మనకి వివరాలు లేవు. కానీ ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను అని మోయాబులో ఆమె విన్నది గనుక మోయాబును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమయ్యారు అన్నాడు. ఎంత మంచి ఆలోచన! విన్న వెంటనే ఆమెలో ఒక కార్యము జరిగింది. విన్నారా? అమ్మాయా, ముగించుకుందాం, సమయానికే ముగిస్తాం. వాక్యం విన్నప్పుడు నీలో కార్యం జరుగుతున్నదా? నువ్వు నోట్ చేసుకుంటున్నావో లేదో అది వేరే విషయం. వాక్యము మాట్లాడాలి, వాక్యము కదిలించాలి. ఆమె అక్కడి నుండి లేచి బయలుదేరి రావడానికి కారణం ఏమిటి? అక్కడ ఉండగానే ఆమె విన్నది. ఆహారం ఇవ్వడానికి యెహోవా తన ప్రజలను బేత్లెహేములో ఉన్న వారు కరవలో లేరు, వారు క్షీణతలో లేరు. ప్రభువారిని దర్శించాడు, ఆహారం ఇస్తున్నాడు, ఎవలు పండుతున్నాయి, గోధుమలు పండుతున్నాయి. వాగ్దాన దేశం మీద ఆయన కనుదృష్టి ఉన్నది. ఆయన వర్షాన్ని సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు కురిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఏది కావాలో, మంచు కానీ ఏది కావాలో అన్నీ ఫలవంతమైన ఋతువులు ఆయన అనుగ్రహిస్తూ మేలుతో తృప్తిపరుస్తున్నాడు. ఈ వర్తమానం ఆమె అక్కడ మోయాబులో విన్నది కనుక దాన్ని విడిచి రావడానికి నిర్ణయం చేసుకున్నది. ప్రయాణమైంది. ప్రయాణంలో 3 ఉన్నారు. 14 చదవండి. 14లో ఏమన్నాడు? వారు ఎలుగెత్తి ఆడ్వగా వార్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. ముద్దు పెట్టుకొని ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయిందిగా.
నీ తోడి కోడలు వెళ్ళిపోయింది కదా, నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే. 15వ వచనంలో చెప్పాడు, రూతు ఆమెను హత్తుకొనెను. 3 విధవరాండ్రు వస్తున్నారు. నంబర్ 1 నయోమి, నంబర్ 2 వార్పా, నంబర్ 3 రూతు. 3 విధవరాండ్రు. శిరస్సు లేని మొండెములు అన్నాడు ఒక ఆయన. 3 వస్తున్నారు, 3 సిస్టర్సే. చాలా విచారం. విడోస్ అని గురించి చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ 3లో 3 అనుభవాలు ఉన్నాయి. నయోమి ఎ వుమన్ గ్రీవింగ్ అన్నాడు ఒక ఆయన. బాగా నొప్పి పడతా ఉంది లోపల. గ్రీవింగ్ 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 గ్రీవింగ్. గ్రేవీ అంటారు చూడండి, గ్రేవ్ అనాల్సి, గ్రేవ్ అని కూడా సుమా గ్రేవీ అనాలా. గ్రేవ్ అంటే సమాధి అని, గ్రేవీ అంటే గ్రేవీ అని. ఆమె గ్రీవింగ్. నయోమి ఎ వుమన్ గ్రీవింగ్, వార్పా అ వుమన్ లీవింగ్. తన అత్తను విడిచి మంచి సహవాసానికి రాకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. రూత్ అ వుమన్ ఎ విడో క్లీవింగ్. ప్రభు సన్నిధికి రాకుండా అవకాశం ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోయే ఓర్పాను పోలి ఉన్నామా? చేసిన తప్పును గుర్చి నొప్పిపడి బాధపడి పశ్చాత్తాపడి మార్పు కలిగి రావలసిన స్థలానికి వచ్చే వ్యక్తిగా నయోమిని పోలి ఉన్నామా? సరి అయిన స్థలానికి వెళుతున్న నయోమిని హత్తుకున్న రూతును పోలి ఉన్నామా? ఈ మధ్యాహ్న కాలం మనం ఆలోచించుకోవడానికి ప్రభు మనకి అవకాశం ఇస్తున్నాడు. పై తీర్మానాలు కాదు, ఉద్రేకపూరితమైన తీర్మానాలు కాదు, రూతు వలె ఖచ్చితమైన తీర్మానాలు మనలో ఉండాలి, నిర్ణయాలు మనలో ఉండాలి. ఇది తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం అన్నాడే కీర్తనాకారుడు. అటువంటి నిర్ణయాలు మనలో ఉండాలి. నయోమి పరీక్షిస్తున్నది, నా కుమార్తెలారా నాతో వస్తే మీకేం మేలు, నేను ఒంటరి దానను, నేను ముసలి దానను, నా ద్వారా మీకేమి నమ్మిక లేదు, మీకేం మేలు కలగదు, మీరు తిరిగి వెళ్ళండి అంటే వారు మొట్టమొదట వెళ్ళలేదు. నయోమి ఇంకా వివరించి చెప్పిన తర్వాత 2-3 సార్లు వారు సంభాషించుకున్నారు అక్కడ. అప్పుడు వార్ప వెళ్ళిపోయింది. నీ తోడి కోడలు తిరిగి వెళ్ళిపోయింది, నీవు కూడా తిరిగి వెళ్ళిపో అంటే రూత్ ఏమన్నది? నన్ను తిరిగి వెళ్ళుమని చెప్పవద్దు, నన్ను వారించవద్దు, అసలు నా తీర్మానం అంతా నీతోనే అని చక్కని మాటలు 6-7 మాటలు అక్కడ చెప్పింది. ఆ రూతు తీర్మానం చాలా విశేషమైన తీర్మానం, ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధికెక్కినటువంటి తీర్మానం. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళు చోటికే నేను వస్తాను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను, నువ్వు మృతిబంధు చోటనే నేను మృతిబంధు, నీవు పాతిపెట్టబడు చోటనే నేను పాతిపెట్ట. మరణము తప్ప నన్ను మరి ఏది ప్రత్యేకించదు. నీతోనే వస్తాను, నీతోనే ఉంటాను, నీవు తిన్నా తినకపోయినా నీతోనే, నీ వెళ్ళు చోటుకే వస్తాను, నీ దుఃఖములో, నీ నష్టములో, నీ లేమిలో నేను అన్ని రీతులుగా పాలుభాగస్తురాలిగా ఉంటానని ఎంత చక్కని తీర్మానం చేసిందా. ప్రభువును వెంబడింపగోరేవారు ఏవో లాభాలు కలుగుతాయని కాదు, నాకు నా రక్షకుడు, నా విమోచకుడు, నా కాపరి, నా ప్రభువు నాకు కావాలి, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమగలవాడిని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన కార్చిన రక్తముతో నా పాపాలు క్షమిస్తాడు అనే తీర్మానంతోనే ఆయన వెంబడించడానికి రావాలి. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల నిజమైన తీర్మానం అయితే నన్ను వెంబడించండి రండి అని ఆయన చెప్తున్నాడు. వారిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు. నయోమిలో కలిగిన మార్పు ఎంత విశేషమైనది. బేత్లెహేముకు వచ్చు వరకు వారు ప్రయాణం చేశారన్నాడు కదా. ఎక్కడికి వెళ్ళాలని ప్రయాణం ప్రారంభించారు? బేత్లెహేముకు రావాలి. మరి ఎక్కడ చేరుకున్నారు? బేత్లెహేముకు చేరుకున్నారు. వారు బేత్లెహేము వచ్చు వరకు ప్రయాణం చేశారు. 18లో చెప్పాడు, మళ్ళీ 22 వచ్చిన కూడా దాంతోనే ముగించాడు.
19వ వచనం చదువుదాం. ఏం జరిగింది చూడండి, దాదాపుగా అదే మనం చదువుకున్న భాగం. వారు బేత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ కూడి వచ్చారన్న. ఎందుకు కూడి వచ్చారు? ఆ ఊరి వారందరూ కూడి వచ్చారు. ఆ రోజు ఏమన్నా టెంట్ వేసారా, మైక్ పెట్టారా, మీటింగ్ నోటీసులు వేసారా, ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? వరప్రసాద్ వస్తాడు, పాటలు పాడతాడు, కిషోర్ వస్తాడు, ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏమి లేవు ఆవేళ. కానీ మరి ఊరు వారందరూ వచ్చారని చెప్తున్నాడు. ఫెలోషిప్, సహవాసానికి వస్తున్నారు. ఎందుకు అంటే తిరిగి వచ్చిన ఆమె వచ్చిందంటే మనం వెళ్దాం చూద్దాం. మన సిస్టర్ వచ్చింది, మన అక్క వచ్చింది, మన ఆంటీ వచ్చింది, చాలా కాలమైంది వెళ్ళిపోయి, 10 సంవత్సరాల పైన అయింది. నయోమి వచ్చిందంట, మనం పోదాం చూద్దాం. బేత్లెహేములో ఎంత మంచి సహవాసం ఉందంట. నిన్ను పలకరించేవారు ఎవరైనా ఉన్నారా? నిన్ను ధైర్యపరిచేవారు, నిన్ను ఆదరించేవారు, నిన్ను ఆదరించేవారు ఎవరైనా ఉన్నారా? వారందరూ కూడి వచ్చారు. ఏమంటున్నారు చదువయ్యా? ఈమె నయోమి అని ఖచ్చితంగా చెప్పాలి కదా. నయోమిగా వెళ్ళింది ఆమె, తిరిగి వచ్చింది. కానీ ఈరోజు వారు ఏమంటున్నారు? ఏమ్మా, ఈమె నయోమి కదా, మరి ఎలా ఉందేమిటి? ఈమె నయోమి కదా. బేత్లెహేములో ఉన్నప్పుడు ఎంత బాగుండేది, మోయాబుకి వెళ్ళి ఇలా మారిపోయింది ఏమిటి? సంఘాన్ని విడిచిపెడితే, సహవాసాన్ని విడిచిపెడితే, సత్యాన్ని విడిచిపెడితే, లోకంలో కలిసిపోయే వారి సంగతి నేను మాట్లాడుతున్నాలే. ప్రభువును హత్తుకొని జీవించేవాడిని ప్రభు విడిచిపెట్టాడు. మనం పోగొట్టుకుంటాం. లూకా 15లో ఉన్నవాడు తిరిగి వస్తున్నప్పుడు ఎట్లున్నాడు? పోల్చడానికి వీలు కానివాడుగా ఉన్నాడు. అందుకే వారు అంటున్నారు, అమ్మా నీవు నయోమి అని కాకుండా ఈమె నయోమి గదా అనుకుంటున్నారు. ఆ మాటలోనే చాలా పాఠం ఉన్నదండి. ఈయన అలా ఉండాలి కదా, ఇలా ఉన్నాడేమిటి? ఈమె అలా ఉండాలి కదా, ఇలా ఉన్నదేమిటి? ఇలా మారిపోయింది ఏంటి? లోకమే కారణం. లోకమా, లోక స్నేహమా, అదే మనకి ముఖ్యమా? ప్రభు చిత్తం, ఆయన సత్యం, ఆయన విధానాలు, ఆయన గణపరచడం, ఆయన సంతోషపరచడం, అది మనకు ప్రాముఖ్యం కాదా? ఆలోచన చేయండి. ఈమె నయోమి కదా అని వారు అనుకొనిచుండగా, నేనే అన్నదా ఆమె, నేను నయోమినే అన్నదా ఆమె. చూడండి ఎంత చక్కగా చెప్పింది. ఆమెలో వేషధారణ లేదు. చాలాసార్లు విశ్వాసులను మనము వేషధారణ, ఉపాయాలు, మోసము, కపటము, తెలివితేటలు, వీటితో నష్టపోతున్నాం. ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమె ఏం చెప్పిందో చదవండి. 20 సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాను, నన్ను నయోమి అనకండి. ఆమె ఎవరు? నయోమి. వారేమంటున్నారు? ఈమె నయోమి గదా. ఆమె ఏమంటుంది? నన్ను నయోమి అనకండి. మరేమనాలి? నేను నయోమిగా ఉంటే నయోమి అనండి. నేను నయోమిగా లేను. నాలో మనోహరమైనవి ఏమి లేవు. నాలో మాధుర్యమేది, నాలో ఆత్మీయత ఏది, నాలో శ్రేష్టమైన లక్షణాలేవి, ఆ ఉన్నతమైన అనుభవాలేవి, ఆ ఎఫ్రాతీయులు ఫలించే అనుభవాలేవి నాలో? భర్తను పోగొట్టుకొని, కుమారుని పోగొట్టుకొని, సహవాసం పోగొట్టుకొని, ఆనందం పోగొట్టుకొని, భక్తిని పోగొట్టుకొని, శక్తిని పోగొట్టుకొని నేను తిరిగి వస్తే నన్ను నయోమంటారేమిటి మీరు? నన్ను మారానండి. ఈ మీటింగ్లో ఒక్క విశ్వాసం ఉన్నాడా? నేను ఫలానా కాను, నన్ను ఊరకే పొగడకండి, నా కోరిక పేర్లు పెట్టకండి, నాకేం కిరీటాలు పెట్టకండి. నేను దిగజారిపోయాను, నేను వెనుకంజ వేశాను, నేను పోగొట్టుకున్నాను, నా శరీరాన్ని ఉపయోగించి, నా స్వార్థాన్ని ఉపయోగించి నేను పోగొట్టుకున్నానని చెప్పే విశ్వాసి ఒక్కడుంటే ప్రభుకి ఎంత మహిమ. నన్ను నయోమి అనకండి. డు నాట్ కాల్ మీ నయోమి, కాల్ మీ రాదర్ మారా, బిటర్నెస్ ఆల్ మై లైఫ్, ఆల్ త్రూ మై లైఫ్. నా జీవితం అంతా విషమే, చేదే, మెచ్చదగింది ఏది లేదు.
నేర్చుకోవాల్సింది ఏది లేదు, పాటించదగిన మాదిరి లేదు, నన్ను మారా అనండి. ఏమిటి అసలు అంత లోతైన మార్పు ఆమెలో జరగడం? పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు స్నేహితులారా. వెనుకంజ వేయడం ఎవరైనా వేస్తారు, కానీ తిరిగి రావడం అది విశేషమైన సంగతి. ఆమె తిరిగి వచ్చింది కదా. నన్ను నయోమి అనక మారా అనండి. ఆమె 5 మాటలు పలికింది. ఒకటి, యెహోవా నాకు విరోధి ఆయను, 13వ వచనంలో చెప్పింది కదా. తర్వాత 20వ వచనంలో సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాను. రెండవది, తర్వాత యెహోవాను రిక్తురాలిగా తిరిగి రాజేశాను, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. ఆఖరి మాట, సర్వశక్తుడు నన్ను బాధపరచను. మీరేమనుకుంటున్నారో కానీ ఆమెలో ఆ వేదన, ఆ దుఃఖము, ఆ గ్రహింపు, ఆ పరితాపం ఎక్కువైపోతున్నది. కాబట్టి ఆమె ఏదో షో చేయడానికి రాలేదు ఇక్కడ. ఈమె నయోమి కదా అనుకుంటే ఆమె కాముగా ఉంటే సరిపోయేది. కాదు కాదు కాదు, నాలో మాధుర్యం లేదు, నాలో రమ్యత లేదు. ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ దట్ కన్సర్న్స్ నవమి. నవమి అనే పేరులో ఉండవలసినవన్నీ నేను పోగొట్టుకున్నాను. ఆనాటి బేత్లెహేములో ఉన్న నయోమిని కాదు నేను. ఈనాడు మోయాబు నుండి నేను తిరిగి వస్తున్నాను. బేత్లెహేమును విడిచిపెడితే నయోమి మారాగా మారిపోయింది. మారాగా తిరిగి వస్తే మారా నయోమిగా మారిపోయింది బేత్లెహేములో కదా. మీరు 2వ అధ్యాయం చదవండి, 3వ అధ్యాయం చదవండి, 4వ అధ్యాయం చదవండి. బైబిల్ పండితులు ఉన్నారు, బైబిల్ ఎరిగిన వారు ఉన్నారు. మళ్ళా మారా అనే పేరు మళ్ళీ కనపడిందా? లేదు. అంటే అర్థం ఏంటి? మారా ఏమైంది? ఇఫ్ ఓన్లీ యూ కమ్ బ్యాక్. నీవు తిరిగి వస్తే, నీవు తిరిగి రావాలే, కానీ నీవు తిరిగి వస్తే ఏమవుతావు? ఒక నయోమిగా మనోహరంగా మారిపోతావు, రమ్యంగా మారిపోతావు. నీకెంత పేరు, ఎంత కీర్తి కలుగుతుంది, ఎంత గొప్ప సాక్ష్యం వస్తుంది. ఆమె బేత్లెహేము చేరింది అనేది చాలా సంతోషకరమైనటువంటి వర్తమానం, సందేశం స్నేహితులారా. చెరలోకి వెళ్ళిన వారు తిరిగి వచ్చారు. మనము సొదొములోనికి వెళ్ళిపోకూడదు, సోయరులో ఆగిపోకూడదు, ఐగుప్తులో దిగిపోకూడదు, బబులోనులో ఆగిపోకూడదు, ఎరికోకు దిగిపోకూడదు. దూరదేశములో మనము దుర్వ్యాపారం చేయకూడదు, ఉన్న వాటిని, ప్రవిచ్చిన వాటిని పోగొట్టుకోకూడదు. దుఃఖం ఉంటే, గ్రహింపు ఉంటే తిరిగి వస్తే. హీ కేమ్ టు సెన్సెస్. అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని రాశాడు లూకాసు వార్త 15లో. ప్రియులారా, రక్తమిచ్చి కొన్నాడు, కల్వరిలో తన ప్రాణం మన కొరకు అర్పించాడు. ఆయన దృష్టికి మనం విలువైనవా. తెలివి లేక, జాగ్రత్త లేక తప్పిపోతాం. కానీ తప్పిపోయిన ప్రతి సమయంలో ప్రభు దగ్గరికి రావాలి, దుఃఖపడాలి. సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగ చేశాడు, అది నాకు మేలైంది. నా సమృద్ధి పోయింది, ఈరోజు నాలో సమృద్ధి లేదు, నేను రిక్తురాలినిగా వచ్చాను. ఆయనే నన్ను రప్పించాడు తన కృప చేత. ఆయన కృపను నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్నట్టు అందులో రూత్ ఉన్నది. రూత్ అనే మాటలోనే భావాలన్నీ ఉన్నాయి. ఆయన కృప, ఆయన జాలి, ఆయన కటాక్షం, ఆయన స్నేహభావం ఈ తప్పిపోయిన విశ్వాసి పట్ల, ఈ వెనుకంజి వేసిన విశ్వాసి పట్ల ఆయన కృప ఎంతగా విస్తరించింది. దేవునికి స్తోత్రం అన్నట్టుగా ఆమె తిరిగి వస్తున్నది. సర్వశక్తుడు నా మీద సాక్ష్యం పలికాడు, ఆయన నన్ను బాధపరిచాడు, నాకు దుఃఖము కలుగ చేశాడు, నాకు విరోధి అయ్యాడు, నన్ను తిరిగి రప్పించాడు. తన చిత్తములోనికి, తన ఏర్పాటులోనికి, తాను నియమించిన స్థలానికి, తాను నియమించిన సహవాసానికి నన్ను తెచ్చాడు. వాట్ ఎ లవ్లీ టెస్టిమనీ. నయోమి యొక్క సాక్ష్యం ఎంత విశేషమైనది. ఒక నిమిషం ఇక్కడ ఆగి ఆలోచన చేద్దాం.
వారు తప్పిపోయారు, వీరు తప్పిపోయారు, వారు తప్పిపోయారు అని ఊరకే మాట్లాడేదేనా? నేనెట్లున్నాను, నీవెట్లున్నావు? తప్పిపోయారు అని ఎవరిని గుర్చైనా చెప్పడం తేలికే కానీ మరి నీవెట్లున్నావు? ప్రభువుకు జవాబు చెప్పాలి. మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయమన్నాడు కదండి. కంప్లైంట్స్ చెప్పే వాళ్ళంతా ఏ టైప్ అండి? ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కంప్లైంట్లు ఉన్నవాళ్ళు ఉంటారు. ఎవరికి తెలియదు అన్నట్టుగా మనం వేషధారణం చేస్తే ఉపయోగం ఏమిటి? వాట్ am I in his eye? ఆయన దృష్టిలో నేనేమై ఉన్నాను? హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువు ఎదుట నిలిచి నా మనసాక్షి నా మీద నేరారోపణ చేయడం లేదు అని చెప్పగలవా? అట్లయితే నీవెవరి మీదైనా నేరారోపణ చేయొచ్చును. అయితే నేరారోపణ కాదు ముఖ్యం, తప్పిపోయే వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. వారి మేలు కోరి ప్రభు సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు రాల్చి వారు ప్రభువు కనికరం పొందాలని, వారు సమకూర్చబడాలని, పునరుద్ధరించబడాలని వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. ఇది చేస్తున్నామా? నూరు గొర్రెలుండగా ఒక్కటే తప్పిపోయింది. కాపరేం చేస్తున్నాడు? పోతే పోయిందని విడిచిపెడుతున్నాడా? లేదు. ఆ ఒక్కదాని కొరకు వెదకు దొరుకు వరకు ఆయన వెదక వెళ్ళడా? మన పట్ల ఆ కాపరికి ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ ఉన్నది. ఆయన మనం విడిచిపెట్టేవాడు, రక్తమిచ్చి కొన్నాడు. మనం కాని స్థలాల్లో ఉండడం ఆయనకి ఇష్టం కాదు. కాబట్టి తిరిగి తెస్తాడు, స్థాపిస్తాడు. నా ప్రజలైన యూదులు ఎక్కడెక్కడికి వెళ్ళారో మళ్ళా నేను వారిని అక్కడి నుండి ఇక్కడికి రప్పిస్తాను, రక్షిస్తాను అని ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో ప్రవచనాలు చెప్పాడు ఆయన కదా. ఈ గ్రంథం అంతట్లో మనం చదువుతున్నాం. తిరిగి వచ్చిన నయోమి తిరిగి వచ్చే యూదులకు దృష్టాంతంగా ఉన్నది. ఆమెతో పాటు వచ్చిన ఒక అన్యురాళ్ళు ఉన్నది. నీవెక్కడికి వెళితే నేను అక్కడికే వస్తా, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నువ్వు తింటే నేను తింటా, నువ్వు పస్తుంటే నేను పస్తుంటా. ఎంత గొప్ప తీర్మానం. నయోమి రూతు ఇద్దరు కలిసి బేత్లెహేముకు వచ్చారు అని మనం చదువుతున్నాం. ఈమె నయోమి కదా అని వారు మాట్లాడుతుంటే కాదు 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 నన్ను మారానంటే మళ్ళా చెప్పింది ఆమె, నన్ను నయోమి అని పిలువనేలా. 21వ వచనం కూడా చదువయ్యా. అంతే, ప్రభువే రప్పిస్తాడు ఎవరినైనా. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, నన్ను నయోమి అని పిలువనేలా. నేనేమై ఉన్నానో ఆ పేరుతో నన్ను పిలవాడు. నేను వెనుకంజ వేశానని ఆయన చెప్పండి. నేను ఆనందాన్ని పోగొట్టుకున్నాను, నేను దేవుని తీర్పును అనుభవిస్తున్నాను, సర్వశక్తి నన్ను బాధపరిచాడు, అదే చెప్పండి. ఊరికే పై మాటలు ఎందుకు చెప్తారు నన్ను కూర్చొని? ఆమె ఎంత బాగా చెప్తుందో చూడండి. లేదు బ్రదర్ నేను తప్పిపోయాను, బ్రదర్ లేదు సిస్టర్ నేను తప్పిపోయాను, నేను వెనుకంజ వేశాను, నేను చల్లారిపోయాను, నాలో మంట లేదు, నాలో ప్రార్థన లేదు, నాలో వాక్యం లేదు, నాలో భక్తి లేదు, నాలో యథార్థత లేదు, ఒట్టి మాటలే చెప్తున్నాను కానీ నాలో యథార్థత లేదని మనం ఏనాడైనా గ్రహింపు కలిగి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డామా? అది ప్రభువుకి ఇష్టం. వేలు ఖర్చు పెట్టి జరిగించే కూడికల ద్వారా ప్రభు కోరేది ఏమిటంటే మనం మెచ్చుకోవడం కాదు, వేరే వారు మనల్ని మెచ్చుకోవడం కాదు. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ఆయన వాక్యం విన్నప్పుడు ఆయన ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు నయోమిలో కలిగిన మార్పు, నయోమిలో కలిగిన దుఃఖం కలుగుతున్నదా? ఆలోచన చేద్దాం. మనం పోగొట్టుకున్న వాటిని గురించిన చింత ఉన్నదా? మనం ఎక్కడ ఉండాలి? మనం ఎలాగూ ప్రభు కొరకు మండాలి? దాని గురించిన ఆలోచన ఉన్నదా? కార్యరూపానికి రావాలి మనం. అట్లు నయోమియు 22వ వచనంలో ఏం చెప్పాడు? ఎట్లు ఎట్లు అది ముఖ్యమైనది కదండి. అట్లు నయోమియు ఆమెతో కూడా
మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. 5 వచనాల వరకే మొదటి చరిత్ర చెప్పాడు. 6 నుండి 21 వరకు ఉన్నదంతా అట్లు. అది ప్రొసీజర్. ఈ పద్ధతిలో ఒప్పించబడి నిర్ణయం చేసుకొని దాన్ని విడిచిపెట్టి బయలుదేరి ఓర్ప రాకపోయినా ఏమాత్రము చలనము లేకుండా నేను నయోమితోనే వస్తాను రూతు ఖచ్చితమైన తీర్మానం చేసుకొని, అట్లు నయోమియు ఆమె కోడలు రూతు ఇద్దరు మోయాబు దేశమును విడిచిపెట్టారు. వారిద్దరూ యవల కోత ఆరంభములో బేత్లెహేము చేరిరి అన్నాడు. అసలు ఆ అధ్యాయం ప్రారంభం ముగింపు చూస్తుంటే చాలా గంభీరంగా ఉంది. చేయకూడని ప్రయాణం మొదటి వచనాలు. బేత్లెహేము విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ బేత్లెహేముకే వచ్చారు. మంచి ముగింపు చేస్తున్నారు, లేక మంచి ప్రారంభం చేస్తున్నారు. ఆహారం ఇచ్చుటకు ప్రభు తన ప్రజలను దర్శించాడన్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు, మన హృదయాలు, మన రహస్యాలు. నా రహస్యాలు ఎరిగిన వాడు ఆయన, నీ రహస్యాలు ఎరిగిన ఆయన దగ్గర మనం ఏమీ దాచిపెట్టలేం. ప్రభు దగ్గరికి వస్తాం, ఆయన కార్యక్రమం కోరుకుందాం. రాంగ్ చాయిస్, రాంగ్ డెసిషన్, రాంగ్ జర్నీ, సరికాని ఎంపికలు, సరికాని నిర్ణయాలు, సరికాని విధానాలు, సరికాని కోణాలు, సరికాని స్థలాలు, ప్రయాణాలు మానుకుందాం. సరి అయిన ప్రయాణాలు చేద్దాం. ఎక్కడ ఉండాలని ప్రభు మన పట్ల ఇష్టము కలిగి ఉన్నాడు. స్థానిక సంఘముతో సహవాసం ఎంత మనోహరమైనది. బోయజుతో ఆయన పనివారితో సహవాసం 2వ అధ్యాయం నుండి అదంతా చెప్తున్నాడండి. దుఃఖము అనే మాటలు, బాధ అనే మాటలు, విరోధము అటువంటి మాటలు, కరవు, మరణము, ఇటువంటివన్నీ మొదటి అధ్యాయం ప్రారంభంలో ఉన్నాయి. కానీ వారు బేత్లెహేము చేరారంటే రొట్టెల ఇంటికి చేరుకున్నారు, ఫలభరితమైన గృహానికి చేరుకున్నారు. సంఘం అదే ఫలభరితమైన గృహం. సంఘం అదే ఆహారం ఉన్న స్థలం, ఆనందం ఉన్న స్థలం, సమాధానం ఉన్న స్థలం, ప్రభు మహిమ ఉన్న స్థలం, ప్రభు సన్నిధి, ప్రభు ఉనికి ఉన్న స్థలం, ప్రభు భక్తులు ఉన్న స్థలం. అక్కడికి వెళ్దాం, మనం అక్కడే ఉందాం. వారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన నయోమి, ఆమెతో వచ్చిన అన్యురాలు, ఒక యూదురాలితో ఒక అన్యురాలు తిరిగి వచ్చింది. ప్రభు ఎంత మేలు చేశాడో మనం గమనిస్తున్నాం. ఒక ప్రక్కన న్యాయాధిపతులు ఏలిన దినాలు భయంకరంగా ఉన్నాయి, అపజయాలతో కూడినవి, ప్రోత్సాహకరమైన విషయాలు ఎక్కువగా లేవు. అక్కడక్కడ ఒక 7గురిని ప్రత్యేకంగా ప్రభు న్యాయాధిపతులుగా, రక్షకులుగా ఆ కాలంలో ఆయన వాడుకున్నాడు. కానీ ఈ చిన్న చరిత్ర, ఈ గ్రంథమే లేకపోతే మనకు తెలిసేది కాదు. ప్రభు మన పట్ల దయగలిగి చక్కని గ్రంథాన్ని, ఆ చరిత్రను మన కొరకు భద్రపరిచాడు. ప్రిజర్వ్డ్ ద స్టోరీ ఆఫ్ నవమి, ఏ బ్యాక్ స్లైడర్ కమింగ్ బ్యాక్ టు బేత్లెహేమ్. ఇట్ స్పీక్స్ ఆఫ్ ఎ రెస్టోరేషన్, రిపెంటెన్స్ అండ్ రెస్టోరేషన్. ఆమెలో కలిగిన పశ్చాత్తాపం, ఆమెలో కలిగిన సమకూర్పు, పునరుద్ధరణ. హర్ రిటర్న్ ఈజ్ జాయ్ఫుల్. యెహోవా హృదయానికి, ఆ కాలంలో ప్రభు హృదయానికి ఆమె ఆనందాన్ని కలిగించింది. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకొని విమర్శించాలని ఉద్దేశంతో నేను ఈ ఒక్క మాట చెప్పలేను. ఆలోచించుకుందాం, వాక్య వెలుగులో పరిశీలించుకుందాం. ప్రభువా, నీ ఎదుట తెరవబడిన జీవితం, నా జీవితాన్ని పరిశీలించు. నీకు ఆయాసకరమైనది ఏది ఉన్నా దాన్ని తొలగించు. నన్ను బాగుగా కడుగు. నా సొంత ఆలోచనలు, నా సొంత ఇష్టాలు కాకుండా నా జీవితంలో మీ ఇష్టము నెరవేర్చడం, మీ చిత్తము జరిగించడం, మీ ప్రభుత్వాన్ని, మీ శిరసత్వాన్ని అంగీకరించడం నేర్పించండి. ప్రభు కృపకు అప్పగించుకుందాం. ఏ రీతిగా నేను ఫలించగలను, ఏ రీతిగా నేను సమృద్ధిని పొందగలను, ఏ రీతిగా నేను సంతోషాన్ని అనుభవించగలను,
ఏ రీతిగా నేను పోగొట్టుకున్న సాక్ష్యం సంపాదించుకోగలను నాకు నేర్పించు అని ప్రభువుకు అప్పగించుకుందాం. అందరం ఒక్క నిమిషం మౌనంలోనే ప్రార్థన చేద్దాం, ప్రభువుకు సమర్పించుకుందాం. కరుణగల మా ప్రియ ప్రభువా, మీ కుమారుడైన క్రీస్తు యేసులో ఆయన చిందించిన రక్తధారల్లో మమ్మను క్షమించి మీ ఇంటి వారినిగా చేర్చుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతుష్టి కలుగు చేయని వాటిని వెంటాడి నష్టపోయిన మమ్మను ఆకర్షించి రక్షించి సమృద్ధి గల తండ్రి ఇంటిలో మమ్మను చేర్చారు. మీ మందిర సమృద్ధి మేము అనుభవించాం. మీకు స్తోత్రములు. మా సొంత నిర్ణయాలతో తప్పుడు మార్గంలో సాగిపోయాం, నష్టపోయాం. నీవు న్యాయవంతుడవు, మీ యందు ఏ తప్పిదం లేదు. మా ఎడల ఏ అన్యాయం చేయలేదు. మాత్రమే కాదు, మమ్మను తిరిగి రప్పించడానికి మీరు ఇష్టపడుతున్నారు. మేము పోగొట్టుకున్న సంతోషం మాకు ఇవ్వాలని మీరు మమ్మను మరలా దర్శిస్తున్నారు, ఫలింపచేయాలని ఇష్టపడుతున్నారు. కరువుతో మేము నష్టపోకుండా సమృద్ధి అయిన ఆహారం ఉన్న స్థలానికి నడిపిస్తున్నారు. కానీ సహవాసం చేసి నష్టపోయాం. కానీ సహవాసం విడిచి భక్తుల సహవాసానికి మీరు మమ్మల్ని ఆకర్షిస్తున్నారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచారు. ప్రేమతో మెల్లగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మిగతా కూడికల్లో కూడా మమ్మను దర్శించుమని, ఆత్మలు రక్షింపబడినట్లు, నమ్మిన వారు ఎదుగునట్లు, వెనుకంజ వేసిన వారు తిరిగి వచ్చినట్లు, సమకూర్చబడినట్లు మీరే ముద్ర వేసి వాక్యమును ఫలింపచేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.